టమాటా అని చెప్పేసి అనుకుంటాం మేము 5 టమాటాలు ఎన్ని టమాటాలు ఇస్తా అంటాడు అంత టమాటా అన్న అట్లా ఎంటాడాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఇక మొదలెడదామా? ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కొట్టండి, మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాం. సోహెల్ అని ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నాడు భయ్య. ఓకే, సెన్స్లెస్ ఇంకా ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతూ ఉంటాడు. ఏం చేద్దామంటావు మరి? సరే, ఇప్పుడు నేను సోహెల్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే చెప్పు ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా చండాలంగా మాట్లాడాడు భయ్య నా గురించి. ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. బూట్ కట్ బాలరాజు సినిమాకి రివ్యూ ఇచ్చాను భయ్య. దానికి 0.45 టమాటోస్ ఇచ్చాను. మంచిది. నా టమాటోస్ కాన్సెప్ట్ గురించి కూడా హేళన చేశారు. పాపం ఫీల్ అయినట్టున్నారు. నా ఫేస్ టమాటో ఫేస్ అంట. నాకు అర్థం కాదు ఇంకెన్ని రోజులు ఫేస్ల గురించి కామెంట్ ఇంకా బాడీ షేమింగ్ చేస్తారు. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? ఫస్ట్లీ నాకు నచ్చింది ఏంటంటే వాడు వీడు అని సంబోధించారు భయ్య సోహెల్ గారు నన్ను. నేను చాలా రెస్పెక్ట్ఫుల్ తో సంబోధిస్తాను అందరినీ. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను. నా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి 2 టమాటోస్ ఇచ్చావు, బూట్ కట్ బాలరాజు సినిమాకి 0.45 టమాటోస్ ఎందుకు ఇచ్చావు అని అడుగుతున్నారు. నాకు అర్థం కాదు సింపుల్ లాజిక్. ఇంత సెన్స్లెస్ గా ఎందుకు అడుగుతున్నారు భయ్య? అంటే అన్ని సినిమాలకు ఒకటే రేటింగ్ ఇవ్వాలా ఏంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ధమ్కీలు ఇచ్చాడు భయ్య. నేను సినిమాలలో లేకపోతే వేరేలా ఉండేది అని అన్నారు. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా?